అన్న కేటీఆర్ విషయంలో అంటే ఒక రాజకీయ ప్రేరేపిత కేసులాగా అనిపిస్తుంది ఇప్పుడు ఉన్న 100% అది రియల్గా ఉంటుంది బ్రదర్. చెప్పి అంటే ఇన్ని రోజులు మీడియాలో చెప్పి నోరు అరిగిపోయింది. కానీ ఒకవేళ నేను అంటా కేటీఆర్ నిజాయితీగా ఉంటే పూలదండలు వేస్తారు కదా వాళ్ళే, లేకుంటే అరదండాలు మేము ఇస్తాం. ఓకే, ఎందుకంటే అంతే తప్ప ఇంకేమున్నది దాన్ని. నీ నిజాయితీ నిరూపించుకోమంటే నేను అడ్వకేట్ని తెచ్చుకో. నాకు కోర్టులు పో, సుప్రీంకోర్టుకు పోతా పో, లొట పీస్ అయినా నువ్వు కొట్లాడే హక్కులు నీకు ఉన్నాయి కదా. రాజ్యాంగబద్ధంగానే ప్రభుత్వం వివరిస్తుంది తప్పితే నువ్వు లొట పీస్ కేసు అయినంత మాత్రాన దాన్ని పట్టించుకోకుండా ఉండడం ఉండదు. నువ్వు లొట్ట పీస్ అని మొత్తం లోపటంతా పీస్ చేసినా కూడా నేను వదలరు కదా. 2 రకాలు ఉంటాయి కాబట్టి అది చిన్నదే, కానీ దొరికితేనే దొంగ కదా, అదర్వైజ్ కాదు కదా. నిరూపించుకోమనండి, నష్టమే ఉంటుంది. కాబట్టి దాంట్లో పెద్దగా కేటీఆర్ నేను అట్లా జైలుకు పోయి స్లిమ్ అయ్యి పాదయాత్ర చేసి సీఎం దానిక పోకు, లొట్ట పీస్ కేసే. లొట్ట పీస్ సీఎం అవుతారని ఆలోచన బాబు. రైట్ అన్న, బావబామ్మర్దుల తాకిడికే మీరు తట్టుకుంటలేరు. రేపు పెద్ద ఆయన వస్తే పరిస్థితి ఏంటన్నా కాంగ్రెస్ పరిస్థితి? రాణిస్తారా ఇల్లు? ఇక మేమే అయిపోయినావు, నువ్వు ఎందుకు అని ఉండవంటే అసలు నాకు ఇప్పుడు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అని ఒక సినిమా తీసినట్టు ఆలోచించాలని ఉన్నది. ఆయనే చేపిస్తున్నాడా, లేకపోతే ఆయన రాలేను కాబట్టి వాళ్ళు ఏమైనా చేసుకొని అనుకుంటుండా, ఆయనే వంట వారిసి వీళ్ళకు ఇస్తుండా, ఇవన్నీ డౌట్లు ఉన్నాయి నాకు. సో వీళ్ళిద్దరిని చూస్తే ఈయన మామచాటు అల్లుడే, ఆయన అయ్యచాటు కొడుకే. సో ఆయనది లేనిది వీళ్ళేం ముందుకు పోరు. కాకపోతే ఆయన రూపాయి చెప్తే వీళ్ళు 2 రూపాయలు యాక్షన్ చేస్తున్నట్టు అనిపించింది. ఎందుకంటే తనతో కూడా కలిసి పనిచేసిన అనుభవం ఉంది కదా. జేఏసీలో ఉన్నప్పుడు వారి ఆలోచనలు కూడా జేఏసీతో ఉంటుండే. వారు సమ్ టైమ్స్ దే లీడ్ సంథింగ్ కదా. కాబట్టి ఇంతలా మారిన కేసీఆర్ యొక్క ఆలోచనలకు ప్రతిరూపమా బిల్ల రంగాలని కూడా ఆలోచిస్తుంటా నేను. అంటే అబద్ధాలు అనే విషయం పక్కన పెడితే వాళ్ళ యారగెన్స్ టువార్డ్స్ టు ది గవర్నమెంట్ అండ్ పీపుల్ అనేది కొంత క్వశ్చనబుల్గా ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రజాబాహుల్యంలో చెడ్డ పేరు తెచ్చుకోవాలనే, చెడ్డ పేరు తెచ్చుకోవద్దని ఉండాలి. మనం కూడా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండి ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేటట్టుగానే ఉండాలి అని. ఇప్పుడు నువ్వన్న మూసి దానికి వచ్చి చెప్పవా అంటే రాడు, నువ్వన్న హైడ్రా కొరకు వచ్చి చెప్పంటే ఏది చెప్పరాళ్ళు. మేము ఎందుకు చెప్తాం, మమ్మల్ని ఓడగొట్టారు కదా మేము చెప్పాం. అయితే ఆయన ఏంది అనేది ఇక తెలియదు, పెద్ద అయింది. చూద్దాం ఆయన వచ్చినాక ఆయన ఎప్పుడు వస్తాడు ఎట్లు వస్తాడు అనేది. ఇప్పుడు మనం ఏంది, మన వెనకడికి బాగోతా అలా పరద సాటుకు ఇట్లా ఎగురుతుండే వేసాం, బయటికి రాకపోతుండే. తర్వాత ఒక 10 పాడి వెళ్ళేసరికి తెలిసిపోతుండే. అట్లా మరి ఆయన కూడా వచ్చినాక చూద్దాం అప్పటి వరకు వెయిట్ చేయాల్సింది. సూపర్, రైట్. ఓవరాల్ కన్నా ఫైనల్గా ప్రభుత్వం 1 ఇయర్ దాటింది, రైట్. సో ఒక లేమ్యాన్గా పోనీ లోపల వ్యక్తిగా కాకుండా బయటి వ్యక్తిగా ఎన్ని మార్కులు వేస్తారు ప్రభుత్వానికి? ఇప్పుడున్న పరిస్థితులలో, ఇప్పుడు ప్రభుత్వం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఇంతకంటే బెటర్గా చేయడానికి అవకాశం లేదు. సో 100కి 100 మార్క్స్ మనం వేయవచ్చు. ఇంకా బట్టి గారి బాధ చూస్తే మాత్రం ఇంకా ఆయనకు 110 కూడా వేయాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతి దానికి డబ్బే. ఫినాన్స్ మినిస్టర్గా తను ఉన్నాడు, ముఖ్యమంత్రి గారిది ఎట్లుంటుంది, ఒక పథకం ఉంటే దానికి బయటన ఏంది చేయాలనేసరికి ఇప్పుడు సర్దుబాటు వ్యవహారాల్లో ఖజానా ఖాళీ ఉన్నప్పుడు తనఖాల సమస్య వస్తుంది, బ్యాంక్ అప్పుల సమస్య వస్తుంది, ఇన్ని రకాలుగా ఉంటాయి. వెనకటికి రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు రోషయ్య గారికి ఏం సమస్య ఉందో ఇప్పుడు రేవంత్ గారు ముఖ్యమంత్రి గారికి బట్టన్ కూడా కన్ఫ్యూజన్ వచ్చింది. కానీ బట్టన్ అందులో బిజీగా ఉన్నాడా, బీటాక్స్లో బిజీగా ఉన్నాడా అని ఇప్పుడు బీటాక్స్తో ఎక్కువ వినబడుతుంది. మరి ఇప్పుడు సేమ్ ఇదే ఈటల రాజేందర్ మనోడు ఇంకెవరిద్దరు ఊరు పడిగట్టుకుని అనడం కనుక బట్టిని టార్గెట్ చేసి అనడం తప్పితే ఎవ్రీథింగ్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా క్యాబినెట్ బేస్డ్గా ఉంటాయి. బిల్స్కి సంబంధించిన అంశంలో కూడా సింగిల్గా నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. ఏదైనా సరే ఒక కలెక్టివ్ డిసిషన్ తీసుకుంటారు కాబట్టి బట్టిని రాజకీయంగా టార్గెట్ చేసిండ్రు. 15% నడుస్తుందన్న ఆయన అంటాడు, మరి ఎవరిది చెప్పమని రాదు. ఆయన ఏమన్నా అడిగి నేను ఇస్తాను వచ్చిందా ఎందుకు చెప్ప. కాబట్టి ఆయనకు అసలే దాని మీద అవగాహన లేదని బయట ఎవరో ఈ ఏమంటారు ఈ రూమర్స్ స్ప్రెడ్ చేసేటోళ్ళని ఇన్ని చెప్పినట్టుంది.
ఆథెంటిక్గా మనోడు చేయదు. ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ కావాలని పోటీలో ఉండడు కదా, అవునవును దాంట్లో గట్టి ఉండాలి, నువ్వు గట్టి కొట్లాడంటే పోయి మనిషి చాలా కొట్టాడు. అట్లా ఇది కూడా విమర్శ ఏది నీది పదును ఏది అంటే బట్టినే విమర్శించరే, సీఎం విమర్శిస్తున్నా ఇట్లా. సీఎం వాళ్ళిద్దరు దోస్తులు కదా, ఆయన పెద్దగా ఏం విమర్శిస్తలేడు. ఎందుకు గతంలో చాలా అంశాలు కూడా అయినాయి కదా ఒకసారి. కాబట్టి పెద్దగా ఇగో ప్రతిపక్షాలు పవర్ఫుల్గా ఉంటే ప్రజలకి ఎంత మేలు జరుగుతుంది. కానీ ప్రజలే మాకు ప్రతిపక్షంగా కనబడుతున్నారు, వాళ్ళే నిలదీస్తున్నారు మమ్మల్ని ఇప్పుడు గ్రామ సభల్లో. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. అది డెమోక్రసీ లాగా అంతే, అంతకు మిక్కిలి రానివని బాధ ఏందో అదే కదా సమస్య. రైట్, వచ్చినోనికి కడుపు నిన్నోడు కామ్గా ఉంటాడు, నాకు అర్హత ఉండి నాకు ఎందుకు రాలేని కొట్లాడుతున్నారు, కొట్లాడండి కానీ తెచ్చుకోండి. ఈ పగోళ్ళ పోలీసుల పహారాలో నడుస్తున్నాయి గ్రామ సభలు. కాకపోతే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు రైతుల మధ్యన రౌడీలను పెట్టి కొట్టించినట్టే రైతులను రౌడీలను చేసే ప్రయత్నం చేసింది వీళ్ళు, రౌడీలను పెట్టి. ఇప్పుడు అట్లనే ఈ గ్రామ సభలు వాళ్ళు ఎప్పుడు నిర్వహించాలి, మనం నిర్వహిస్తున్నప్పుడు మీడియా అటెన్షన్ కొరకు గ్రామ సభలని రసాభాస ఇది ఎంఆర్ఓని తిట్టిర్రు అని తిట్టుర్రు కానీ పని చేసుకోలేదు. వాళ్ళు ఆ మొహానికి ఈ 10 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, వాళ్ళు ఒక ఇల్లు ఇవ్వలేదు, కట్టిన ఇల్లు ఇవ్వలేదు దరిద్రులు. ఇప్పుడు కట్టుకోండి, తెచ్చుకోండి, గ్రామానికి 30-40 ఒక సంవత్సరానికి వస్తాయి. మీరు కొట్లాడకండి, కొట్లాడుకోకండి. అధికారులు మీ దగ్గర ఉన్నారు, మీ ఎమ్మెల్యేలు మీ దగ్గర ఉంటారు, మీకు మంత్రులు మీకు బాసటగా ఉంటారు. ప్రభుత్వము పని చేస్తుంది మీకు. ఇప్పుడు దాదాపు ఎంత ఒక నియోజకవర్గానికి 3000 ఇండ్లు ఇవ్వాలనుకుంటున్నాం. ఇచ్చేటప్పుడు లడాయి అవుతుంది, మాకు ఇవ్వాలంటే మాకు ఇవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు పేదోళ్ళు అయితే ఇండ్ల కాడికి వచ్చారు. కాంగ్రెస్ వాళ్ళకి ఫీడ్బ్యాక్ అంతా బీఆర్ఎస్ వాళ్ళకి వస్తుందని నా నియోజకవర్గంలో మా వాళ్ళు చేస్తే అట్లెట్లా అంటే ప్రిసీడింగ్స్ ఇంతకుముందు తయారు చేసినవి ఉంటాయి కదా లిస్టులు, ఎలిజిబిలిటీలో పేదోళ్ళు ఎప్పుడు కూడా పేదగా ఉంటాయి కదా, వాళ్ళు తయారు చేసిన లిస్ట్ అయినా పేదోళ్ళకి ఇవ్వాల్సిందే. మనం బీఆర్ఎస్ వాళ్ళ మాదిరిగా బీఆర్ఎస్ వాళ్ళకే ఇయ్యాం, బీఆర్ఎస్కి ఇస్తాం, బీజేపీకి ఇస్తాం, కాంగ్రెస్కి ఇస్తాం, పేదోడికి ఇస్తాం, అది కార్డు అయినా సరే వాట్ ఎవర్. వాళ్ళ మాదిరిగా మేము మా వాళ్ళకే ఇస్తామనేది ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇది అందరి ప్రభుత్వం అనే విషయాన్ని ప్రజలు గుర్తుపెట్టుకుంటే మంచిది. కొట్లాడండి కానీ వాళ్ళు చెప్పిన వాటి నాకండి, ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని రాంగ్ గైడ్ చేస్తారు. మీరు కొట్లాడే ప్రభుత్వంతో కొట్లాడండి. నాకు ఇగో ఈ ఎలిజిబిలిటీ ఉంది, ఇది రావాలి నువ్వు, నాకు ఇగో ఇది రావాలి నువ్వు అని కొట్లాడు. కానీ మేడలు మిద్దలు బంగ్లాలు పెట్టుకొని వైట్ రేషన్ కార్డు లెక్క కొట్లాడకండి, ఎందుకంటే పేదోడు బతికేది పేదోనికి ఇవ్వండి. దేనికైనా మొడాలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు జనగణన జరిగేటప్పుడు కూడా మీ ప్రాపర్టీస్ అసెట్స్ ఉన్నప్పుడు చెప్పండి. ఇప్పుడు ఈ కార్డ్స్ కూడా వచ్చేది, ఇప్పుడు నామినల్ కార్డ్స్ వస్తాయి, నెక్స్ట్ డిజిటల్ కార్డ్స్ వస్తాయి. కార్డు కూడా డైవర్ట్ కావడానికి లేదు. ఎవరి కార్డు వాళ్ళే ఐరిషా, తమ్నేలా, వాట్ ఎవర్ ఒక డిజిటల్ కాపీ వస్తుంది. మీకు రావాల్సినవి మీకు మాత్రమే చెందే ఒక వ్యవస్థను తప్పకుండా తీసుకొస్తాం. ఈ దుబారా లేకపోతే ఏంది నౌకలలో ఇతర దేశాలు థాయిలాండ్కో ఇటు పోయేటట్టుగా ఉండదు. సన్న బియ్యం సగటు వ్యక్తి ఎవరైతే సామాన్యుడు ఇంట్లో మంచిగా వండుకొని తినే బియ్యం ఎట్టుంటే అదే బియ్యం, అవే కూరగాయలు, అది 9 రకాలుగా ఇవి కూడా ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం SC/ST లేకపోతే గురుకుల హాస్టల్స్కే మనం ఇట్లా సన్న బియ్యంతో పాటు 2 times నాన్ వెజ్, ఎగ్ పర్ డే ఇట్లా ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే పౌష్టికాహారం ఇవ్వాలనే ఒక ఆలోచనతో. మన ఆర్థిక మూలాలు పెరిగినాయి కానీ మన సామాజిక మూలాలు పెరగకపోతే సమస్య కదా. మళ్ళీ ఆ పురుగులు అన్నము అది. కానీ అన్న నేను చూశాను, నేను స్వయంగా చూసాను, మొన్న ఒక స్కూల్ విజిట్ చేశా, మెను బ్రహ్మాండంగా ఉంది కానీ ఉట్టి చారన్నం వేసుకొని తింటున్నారు. 2 రోజులు వెళ్ళాను నేను స్కూల్కి. అది ఇప్పుడు అవి కన్ఫర్మ్ కొన్ని ప్రాంతాల్లో అవుతున్నాయి. అందుకనే జాయింట్ కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ను పర్యవేక్షణ పెట్టినాం, లోకల్ లీడర్స్ కూడా పోవాలని పెట్టినాం. కొన్ని ప్రాంతాల్లో ఏమవుతుందంటే తర్వాత ఇంకోటి ఏంటంటే నేను మొన్న కలిసినప్పుడు ఒక చర్చలో సాంబార్నైనా అన్ని కూరగాయలు వేసి పెట్టండి ఒకవేళ మీకు ఏమైనా సమస్యలు వస్తాయి, కానీ టేస్టీగా ఉండాలి. రెండవది మెను పెట్టినాక ఈరోజు బెండకాయ, సాయంత్రం దొండకాయ అన్నప్పుడు బెండకాయలు దొండకాయలు దొరకకపోతే అదే ప్లేస్లలో రీప్లేస్ చేయాలి మంచి, కానీ రోజు ఒకే పెట్టకుండా. ఇప్పుడు కాలంలో కూరగాయలు దొరకవనే పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు బల్కీగా వస్తున్నాయి ఒకటి, లేదంటే హాస్టల్కి సంబంధించి ఒక కాంట్రాక్టే చూసుకోవాలి. తర్వాత నాణ్యమైనవి పెట్టాలనేది. ఇది స్ట్రీమ్ లైన్ కావడానికి నేను అనుకుంటే ఇంకో 2 నెలల దాకా పడుతుంది. గతంలో అంత విధ్వంసం, పాత చార్ట్కే ప్రైస్ ఇస్తున్నారు.
ఓకే. అప్పుడున్నది 2014 ఉన్న ప్రైస్ లిస్టే ఇప్పుడు వస్తే కాదు కదా, అంతేగా. పెరిగినాయి కదా ఇన్ఫ్లేషన్ బాగా, బట్టి. అవును. మనం మెస్ ఛార్జెస్ ఇవన్నీ పెంచినా కూడా సిస్టమ్ అడాప్ట్ చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. రైట్, రైట్. కానీ ఇంకా మీకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అయితే నీకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉంటాయి. అవి ఇంతకుముందు ఉస్మాన్ యూనివర్సిటీ అంటే మీకు ఒక తెలుసు ఎట్లా భోజనం ఉంటుంది, ఆ స్టాండర్డ్స్లో ప్రయత్నం చేస్తారు. కాబట్టి రోజు మటన్ విద్య విషయంలో రోజని కాదు, ట్వైస్ ఇన్ ఎ వీక్. అచ్చా. దాని విషయంలో అంటే మాకు ముఖ్యమంత్రి కాలేజీలో డైలీ మటన్ ఉండేది. అది మీది అడహక్ కాబట్టి మీరు అంటే Autonomous స్టూడెంట్ కాబట్టి. మేనేజర్ ఓకే. అటానమస్ కాబట్టి. రెండవది ఏంటంటే అక్కడ మేనేజ్మెంట్ని బట్టి కూడా ఉంటుంది. అచ్చా. మిగతా రెండోది అవి మాత్రం హైజీనిక్ టైప్ ఉంటాయి. అవి ఇప్పుడు 33 అయినాయి, రేపు 300 అవుతాయి. Okay. అది ముఖ్యమంత్రి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా. ఏంటంటే ఉచిత విద్య ఎట్లా వేయాలంటే ఉన్న స్కూల్స్ని తీసేయొద్దు, మనం స్టాండర్డ్ కట్టేస్తే అందరు వీడికి అంతే కదా. Obvious. అది హాస్పిటల్స్ కూడా అంతే. డెఫినెట్గా హాస్పిటల్స్ కూడా ఇప్పుడు పబ్లిక్ హెల్త్ హాస్పిటల్స్ అంతా కూడా స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు. లెవెల్ 2లో ఎక్స్పాండెడ్ మోడ్లో ఎట్లా నీకు దొరికే వైద్యం నేను ఇస్తా, నా దగ్గర తీసుకో, లేదు నాకు డబ్బు ఉన్నాయి ఇంకొక ఆడికి పోతా అంటే పో. కానీ మేము మాత్రం ఆ స్టాండర్డ్, ఇప్పుడు నిమ్స్ను మించిన స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే హాస్పిటల్ అయితే నేను చూడలేదు. చాలా పెద్ద పేరున్న హాస్పిటల్స్ ఉంటాయి, బిల్లు ఎక్కువ వచ్చే హాస్పిటల్స్ ఉంటాయి, కానీ నిమ్స్లో బాగా గాంధీ ఇంకెక్కడ బాగా అయ్యే పరిస్థితి లేదు. దాన్ని గాంధీలో కూడా అన్ని సూపర్ స్పెషాలిటీ ఇద్దాం మనం. తర్వాత దేన్ని ఎంచుకుంటారో ప్రజలకు ఆ ఛాయిస్ వదిలేద్దాం. అట్లా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. చలో, ఇంకా టైం ఉంది కదా, 4 ఏళ్ళు చూద్దాం. అన్న ఫైనల్గా ఎమ్మెల్యే అవుతారు అనుకున్నాం, ఎమ్మెల్సీ అవుతారు అనుకున్నాం, ఎంపీ అవుతారు అనుకున్నాం, మళ్ళీ పిసిసి అధ్యక్ష పదవి కూడా మీ పేరు గట్టిగా వినబడింది. సాక్షాత్తు బాసే అన్నాడు, అత్యున్నత పదవిలో చూడబోతున్నాను అన్నాడు. మాకు ఆ శుభవార్త ఎప్పుడు వెయిటింగ్. మేబీ ఇప్పుడు ఈ 2-3 నెలల్లో ఉండొచ్చు, 2 నెలల్లో ఉండొచ్చు అని అనుకుంటున్నాను. గవర్నర్ కోట అన్న ఖాయం అవుద్దా? కావచ్చు మేబీ. ఏదైనా నాకు తెలిసి అయితే నేను ఆప్టమిస్టిక్గానే ఉన్నా, అయ్యే అవకాశం ఉందని. నన్ను అకామిడేట్ చేసుకోవడం అనేది ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది అనే ఆలోచనతోనే ఉన్నా. కానీ అంటే బట్ ఈజ్ బిట్ ఆఫ్ పాయిజన్ కాబట్టి నేను ఈ స్థితి ఎట్లా సమస్య అవుతుందంటే, ఇప్పుడు నీలాంటి వాళ్ళకి రోజు కొంతమంది చెప్పాల్సి వస్తుంది. మీడియాకు, డిబేట్స్కు, దాంతోపాటు నడిచే కాంచి మొదలు పెడితే ఎవ్రీడే నువ్వు ఆంధ్రాకి పోతే తెలుగు వాళ్ళు దొరికితే నా మరి కథమైంది సార్. మీకే దీన్ని నివారించాలంటే నాకు ఏదో ఒకటి రావాల్సిన అవసరం నాకు అనిపిస్తుంది. అప్పుడేమో మంత్రి అన్నారు సార్, అప్పుడేమో పీసీసీ అన్నారు సార్ అంటే నాకు ముఖ్యమంత్రి తప్ప అన్ని పోస్టులు వేసారు. కానీ అట్లా కూడా దయాకర్గా ఉన్నాడు. కాబట్టి ఏది వాళ్ళు ఇచ్చిన అంటే ఇవి చిన్న అంటే మళ్ళీ ఒక వీడియో పెట్టుకొని మళ్ళీ జాతికి అంకితం చేస్తే, అంటే ఎవరో మన మీద దాడి చేస్తే, మనల్ని ఏమంటారు రాజకీయ హత్య చేస్తే అది వాళ్ళ సమస్య, కానీ మనంగా చేసుకోవద్దు కదా. కాబట్టి దాన్ని బట్టే ఉంటుంది. మేబీ చట్టసభలనే ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. అది ముఖ్యమంత్రి గారు క్యాబినెట్తో పాటు అధిష్టానం కూడా దీంట్లో పాత్ర ఉంటుంది కాబట్టి ఒక్కరి మీద వేయడానికి అవకాశం లేదు. బట్ నేను మాత్రం పార్టీ కొరకు గతం కంటే రెట్టించిన ఉత్సాహంతో కొట్లాడబడును. అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం ఆల్వేస్.